వస్తున్నాడులే. బండి వస్తుందా లేదుగా? డైలీ ఉండిద్దా? సరే రా ఇట్రా. వెనక్కి పెట్టవా? ఇదా తనకి లోపల బాత్రూమ్లు ఎంత బాగున్నాయోనండి. లోపల పైన వెళ్ళొచ్చా? వెనక పక్క ఎక్కడ కనపడలా. నేను అడు చూసి అవన్నీ ఆ పాసు లేదు. నువ్వు వస్తావు అనుకుంటే రాలేదే. ఆడికి గుళ్ళోకి రాలేదే. అంతకుముందు చూసాగా. ఇప్పుడు మార్చారు కదా నాన్న చాలా. అంటే ఒకటి మేమేమో లైన్లో నుంచున్నాము, 2 సార్లు ప్రసాదాలు అయిపోయినాయి. నువ్వు ఉంటే నేను తీసుకోమని చెబుదాం అనుకున్నా. ఫోన్ ఏమో బ్యాగులో ఉంది, అక్కడ చెయ్యి కదిపెట్టు లేదు. ఫోన్ బ్యాగ్లోంచి తీసి మీరు సపరేట్ కదా? లేకపోతే సపరేట్ కాదు రమేష్, ఆ ముందర నుంచొని ఉంటాం కదా, ఈయనేమో వెనకాల ఉంటారు. బ్యాగులో ఉంటుంది. మనిషి ఇట్లా బ్యాగ్ తీసే గ్యాప్ కూడా లేదు అక్కడ. ఒకవేళ మనం అక్కడ క్యూలో నుంచున్నా మనం నెట్టేసేస్తారు. అంత స్టోరీ ఉంది అక్కడ. ఏదోలే అనుకున్నందుకు నేను మీరు ఇటు వస్తారేమో అనుకుంటా. నా బ్యాగ్ ఎవరా కొద్దిగా పైన నరసింహస్వామి టెంపుల్ ఒకటి కట్టారు చివర. నరసింహస్వామి అమ్మవారు ఇంకా చేస్తున్నారు. ఇంకా అన్నదానం ఉంది ఇప్పుడు, రోజు అన్నదానం ఉంది. దీన్ని రోజు డెవలప్ చేస్తారు చిన్నగా. ఆయనకేం తక్కువ అయ్యా, అమెరికా వాళ్ళు బాగా ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తాయి ఆయనకి. అదే కాదు, ఇక్కడ అర్చన టికెట్ల మళ్ళీ ప్రసాదాల అదిగాక ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా కమర్షియల్. వాస్తవంగా ఇది ఒకప్పుడు మామూలుగా ఇంత లేదు. ఎప్పుడు ఇది మనం వచ్చాం చూడు ఫస్ట్, అప్పుడే కదా స్టార్టింగ్ అసలు. ఇప్పుడు కొంచెం 4 ఏళ్ళైందా? నిన్న ఫోటో చూసాను నిన్న మొన్న. అప్పుడు అసలు ఈ కొండ అసలు చూడు అంత కోసి ఎంత చేశాడంటే అసలు కొండని అసలు మామూలు విషయం కాదు. కొండను తలుచుకుంటూ చేయాలంటే కష్టం. అదే అంటుంది. అసలు చూడు ఎంత కోసేసి, ఇదేదో పాత రోడ్లా ఉంది పైది. ఇంతకుముందు ఫస్ట్ కానీ రోడ్డు పడ్డాక కానీ ఎంట్రన్స్ దాకా, అందుకని ఉత్సవాలు జరిగినాయి, బ్రహ్మోత్సవాలు.
వచ్చేది మళ్ళీ ఇది రావట్లేదు రమేష్ ఆ ఏరియా. కోకాపేట దగ్గర ఇందులో తీసుకోమన్నారు. ఎవరో కస్టమర్ చేసుకుంటున్నారు. ఏంటంటే బస్సు ఆటోలే కాదు, ఇక్కడ దాకా ఆటో అదే ఇక్కడి నుంచి పెట్టాడు మామూలుగా. అవును. భగవద్ అనుగ్రహం వీడిగా కిలో చిలకడ మీకు తోచిన చిలకడ ఒక బిళ్ళ తెస్తున్నా చెప్పింది. మీరు ఇప్పటివరకు ఎట్లా ఇచ్చిన ఆఖరి వారం చిలకడ దుంపలు తీసుకుంటే 2 కేజీలు తీసుకుంటే కేజీ బెల్లం అంటే దానికి సరిపడా 50 గ్రాముల యాలకులు వారమే ఇవ్వాలి. ప్రతి వారం ఇస్తే అది ఎవరి ఇష్టం వాళ్ళది. సరే మీకు ఎలా వారమే అట్లా ఇవ్వాలి. ఆహా బట్టి కానీ లాస్ట్ వారం మటుకు ఇవన్నీ ఇవ్వాలి అని అంటే సరే అతన్ని అమ్మవారికి దాన్ని ఏమంటారు ఒడిబియ్యం అది అడిగాను. అది అతను ఏమంటాడంటే మీరు ఆ శనాదివారాల్లో రామాకండమ్మ శనాదివారాల్లో దగ్గర 20 అభిషేకాలు ఉంటాయి అక్కడ. అందువల్ల బ్రాహ్మణులు ఎవరు ఖాళీగా ఉండరు. నేనన్నా కొన్ని ఆదివారం రమ్మంటావా అని అడిగా. ఆదివారం కూడా వద్దమ్మా, మీరు సోమ-మంగళవారాల్లో ఒక రోజు రండి, మీకు అప్పుడైతే వివరంగా జరుగుతుంది చెప్పని అన్నాడు. అమ్మవారికి గజమాల కూడా తీసుకోండి, మనం ముత్తైదుకి ఏవైతే ఇస్తామో అవన్నీ కూడా తీసుకోండి అని చెప్పాడు. అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ, అయ్యవారికి కూడా తీసుకోవాలా అనేది అడగలేము. అయ్యవారికి కూడా వస్త్రాలు తీసుకోవాలి. అడుగు ఒకసారి ఏం పోయింది. అదే ఫోన్ నెంబర్ తీసుకున్నాను, లాస్ట్ టైమే తీసుకున్నా ఫోన్ నెంబర్. ఇవాళ మళ్ళీ ఎవరో ముత్తైదుకి ఇచ్చారండి నాకు పసుపు కుంకం. కిందటి వారం ఇచ్చారు, ఈ వారం ఇచ్చారు. నాకైతే సంతోషంగా ఉంది. అమ్మ తాంబూలం తీసుకొని దీవించమ్మా అని ఇచ్చారు బాబు. పోనీలే భగవద్ అనుగ్రహం. ఇప్పుడు అంతమంది ఉంటే మనల్ని పిలిచి ఇచ్చారంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే. నిజంగానే ఇప్పుడు అమ్మాయి పిలిచి అమ్మ తాంబూలం తీసుకుంటారా అంతే. అయ్యో అదేంటమ్మా తీసుకుంటానన్నా. తీసుకోండి అమ్మా అని అమ్మాయిని ఇచ్చింది. కొంతమంది తీసుకోరు. అదేంటి తప్పండి అలా కాదు, ఇప్పటి కాలంలో తీసుకుంటే నామోషిగా చూస్తున్నారు. కొన్ని నామోషి అనేది పక్కకు పెట్టేయాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. వినాయకుడి గుడి దగ్గరికి లేకపోతే నేను చూపిస్తాను రమేష్. వినాయకుడి గుడి దాటి పైకి వెళ్ళాలి, అటు వెళ్తుంటే నేను చూపిస్తాను. ఎక్కడికో వెళ్ళాలన్నావు, ఎక్కడికి కుమారి? సత్యనారాయణపురం. సత్యనారాయణపురం తర్వాత ఒత్తులు అవి తీసుకొని కాఫీ పొడి లేదు ఇంకా అయిపోయింది. అవును, అది తీసుకుంటావు ఇంకంతే, ఇంకేం లేదు. ఇంకోటి ఎక్కడికో వెళ్ళాలంటే చూస్తే మురళిని చూడటం. మురళిని చూసి చచ్చి బతికాడు బాబు. ఇప్పటికి కూడా ఏదో ఉన్నట్టు కానీ అంతే కుమారి. ఒకసారి దెబ్బ తిన్న శరీరము సత్యనారాయణపురమే. ఇంకా కోలుకోవడం అనేది కష్టం. మా పెళ్ళైన ఉన్నప్పటి ఇంటి ఎదురు
ఏంటంటే ఇంకా అనుకోవడం అనవసరం. బతుకున్నాళ్ళు అది ప్లస్ వయసు అయిపోయినప్పుడు ఇంకేముంది, వయసు కాదు. వయసు అయిపోవడం కాదులే రమేష్. ప్రసాద్ తోటి కూడా వయసు నాకన్నా చిన్నవాడే. చిన్నోడే. అంటే ప్రసాద్ వాడి వయసు ఉంటుంది. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, కిడ్నీ ఎఫెక్ట్ వచ్చింది. కిడ్నీ ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పటికి దాదాపు 10-12 లక్షలు ఒక్కడే కొడుకు. వాడు ప్రైవేట్ ఉద్యోగం చూస్తే ఎంత బాధ చేస్తున్నారు. ఎందుకంటే అందరం కలిసి ఎక్కడో స్కూల్లో కాలేజీలోనూ పని ఏదో పాపం బతుకుతున్నది. నాకు అమ్మాయి వాడిని వాళ్ళు శివ వాళ్ళు 2-3 సార్లు చూసిరా అమ్మాయి అక్క ఎలా ఉంది, అక్క టైం ఎంత అయింది అసలు ముందర వచ్చేది. వాడు అసలు 12:30 అండి. చిన్నప్పటి నుంచి ఒక చోట అదే లేదు. అందుకనే ఇక గురునాథం కూడా అసలు యాక్చువల్గా అయితే వాడికి అయ్యేది అన్నయ్యే కదా. అందరం కలిసి కూర్చొని శంకర్ వీళ్ళ శంకరమాయ రమ్మన్నారు. శంకరమాయ వాళ్ళ కూతురు అడిగారు వాళ్ళు. శివ వాళ్ళ ఇంటికి చేరుస్తే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి పార్కింగ్ ఆ రోడ్డుకి వెళ్ళాను నా లాస్ట్ టైం. పార్కింగ్ అక్కర్లా, నువ్వు స్ట్రైట్ వెళ్ళిపో. పార్కింగ్ కరువైంది. డే టైం కదండి. ఉంటావేమో కనీసం పిలుద్దాం. మరలో ఆడిరుగ్గా ఉంది, తీయడానికి పెడతానికి ఈజీగా ఉంటుందని ఆడుతున్నా. లెట్రిన్కి వెళ్ళొచ్చావు. కార్లు అన్ని అడ్డం పెట్టుకున్నారు బండ్లన్నీ. ఇంకా తీయటానికి దిగి గబక్కన బండి మళ్ళీ ఉంటాయి కదండి దగ్గర వెళ్తామండి. టైం సత్యనారాయణపురం నీకు పూజా స్టోర్స్ లో ఎక్కువ చదువుతారు. అలాగా గిన్నెలు ఉండే అయినా వాళ్ళ దగ్గర ఉండవు కూడా పూజలకి సంబంధించి. చెప్పండి. స్టీల్ స్టీల్ కాదండి, నాకు ఇత్తడిది కావాలి.
దేనికి రాయినా రేపు కాశీకి కావాలి నాకు. అదేంది అక్కడ వర్షంలో తెచ్చుకుంటావా ఏంది నీళ్లు? కాశీలో ఎక్కువ నీళ్లు, కాశీలో మనం నీళ్లు తీసుకెళ్తాం కదండి రామేశ్వరంలో అభిషేకానికి, ఇటు నుంచి తిరిగి అట్లా రమేష్. అయితే